నెల్లూరు జిల్లాలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో మార్క్ శంకర్ పేరు మీద జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుణకల కిషోర్ ప్రత్యేక పూజలు చేయించారు. సింగపూర్లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు గాయపడ్డాడు. ఈ మేరకు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను చేయించారు. అలాగే మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని గుణకల కిషోర్ జనసేన నాయకులు కార్యకర్తలు ఆకాంక్షించారు. ఈరోజు చిల్డ్రన్ పార్క్ దగ్గర ఆంజనేయ స్వామి గుడిలో మా సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గురుకుల కిషోర్ గారి సారథ్యంలో ఈరోజు మార్క్ శంకర్ ఆరోగ్యం తిరిపడాలని, అతనికి దేవుడు ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ, అదిగాక మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆంజనేయ స్వామి చాలా ముఖ్యం. మనోజవం మారుతిల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోతం ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి. ఈరోజు మంగళవారం. ఆయనకి నిండు ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ముఖ్యంగా కూడా ఈరోజు ఆంజనేయుల స్వామి మంగళవారం విశేషం. అందువల్లే ఆ ఆంజనేయుల స్వామి అంత పెద్ద అంతస్తులో బిల్డింగ్ లో ఉంటే కూడా హనుమంతుడు కాపాడాడు. వాళ్ళ కుటుంబానికి వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడు హనుమంతుడు ఎల్లవేళలా ఉంటాడు. అదిగాక మా నాయకుడు నీతి నిజాయితీకి మారుపేరేటువంటి పవన్ కళ్యాణ్ గారు గిరిజనుల కోసం డోలీ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ధ్యేయంతో అక్కడ విజిట్ లో ఉన్నా గానీ గురుకుల కిషోర్ గారు చెప్పినట్టు ఒక కుమారుడికి పరిస్థితి బాగాలేకుండా ఉండటం, ఒక కుమారుడికి జన్మదిన శుభాకాంక్షలు అయినా కానీ